మనం పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నాము. ఆ వరాంతో మనం బ్రతుకుతూ ఉన్నాము. కనుక ఇది కూడా మనకు ఆత్మను పొందుట అనేటువంటిది కూడా ఈ మరణాత యొక్క ఒక లక్షణమై ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే మరి దైవ ప్రత్యక్షత అనేటువంటి మాట. ఈ దైవ ప్రత్యక్షత హృదయ శుద్ధి కలిగి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో గడిపిన ప్రతి ఒక్కరికి ప్రభు కనబడతారు, మాట్లాడతారు. నాకు కనబడమను అంటారు, సవాల్ చేస్తాడు. నాకు కనబడమను అంట, నిజమే. మరి కనపడి నువ్వు ఉండు, నువ్వు ఉండవలసినటువంటి పరిశుద్ధమైన స్థితిలో నువ్వు ఉండు. నువ్వు ఆ ఏకాంత స్థలంలో చేరు. దేవా నాకు కనపడు, నాతో మాట్లాడడం, అందరికీ కనపడడం, అందరితోనూ మాట్లాడమని స్వస్థ ప్రార్థన చెప్పు. మౌనంగా ఉండు. అప్పుడు దేవుడు నీకు కనపడకపోతే అడుగు. దేవునికి కనపడతాడు, స్వరమిచ్చి మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, వాగ్దానంతో మాట్లాడతాడు. అది అనుభవంతో ఉన్నటువంటి వారికి అది తెలుసును, కానీ మిగిలిన వారికి అది తెలియదు. హృదయ శుద్ధి కలిగి, శరీర శుద్ధి కలిగి నువ్వు సన్నిధిలోనికి వెళ్ళు. నువ్వు ఈ మాటలు చెప్పు. ఎప్పుడైతే చెప్పావో ప్రభు నీకు ప్రతి ఒక్కరికి కూడా సన్నిధిలో కనపడతారో మాట్లాడతారు. అయితే శిశువైన ప్రభు కనపడటం కాదు, బాధకుడైన ప్రభు కాదు, శిలువ సింహాసనాసుడైన ప్రభు కాదు, పునరుద్ధానుడైన ప్రభు కాదు, ఆరోహణుడైన ప్రభు కాదు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చినట్టు ప్రభు అట్టి రాకడ ప్రభుని కనపడతారు. బాలుడుగా కాదమ్మా, మరి భూలోకంలో 12 సంవత్సరాల వయసు అప్పుడు తిరిగినటువంటి వాడుగా కాదమ్మా, శిలువ మీద ఉన్నవాడుగా కాదు, సమా చేయబడిన వాడుగా కాదు, లేచిన ప్రభుగా కాదు, ఆర్భాటముతో వచ్చేటటువంటి ప్రభు.